మనకు మొక్కజొన్న పంటలో ఎక్కువ మోతాదులో మన వరి కంటే ఎక్కువ మోతాదులో ఎరువులను వేయడం జరుగుతుంది. ఇందులో మనకు నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులను ప్రధానంగా వేయడం జరుగుతుంది. కొద్ది మోతాదులో సూక్ష్మ పోషకాలను వేయడం జరుగుతుంది. ఈ యొక్క నత్రజని లోపం మనకు మొక్కజొన్నలో క్లియర్గా అనిపిస్తుంది. కాబట్టి ముదురాకులు ఏమైతే పైన ముదురు ఆకులు అంటే ఓల్డర్ లీవ్స్, ఈ ఆకులు పసుపు రంగులో మారిపోతాయి. తర్వాత తిరగబడిన వి ఆకారంలో మారిపోయి మనకు ఆకులన్నీ వెండిపోవడం జరుగుతుంది. ఈ యొక్క లోపాన్ని సవరించుకోవడానికి మనం భూసార పరీక్ష ద్వారా ముందే తెలుసుకున్నట్లయితే మనం కొద్దిగా ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువులు అంటే యూరియా లాంటివి వేసుకోవాలి. మనకు యూరియా అయితే 3.5 బస్తాలు అవసరం ఉంటుంది. ఈ యొక్క యూరియా ఎరువులను మనం 3 సమభాగాలుగా విభజించుకొని ఆఖరి దుక్కిలో ఒకసారి, తర్వాత పంట దశలో, పూర్తి దశలో ఇలా వేసుకున్నట్లయితే ఈ నత్రజని లోపాన్ని సవరించుకోవచ్చు. తర్వాత భాస్వరం, ఈ యొక్క భాస్వరం కూడా ముదురాకులో అంటే ఓల్డర్ లీవ్స్లోనే కనిపిస్తుంది. ఇవి ఎరుపు రంగుతో కూడిన ఊదా రంగు అంటే నీలి రంగులో కనిపిస్తాయి. తర్వాత మనం చూడగానే అర్థమైపోతుంది, అది మొదటి దశలోనే కనిపిస్తాయి. ఈ లోపాన్ని మనం సవరించుకోవడానికి మనం డిఏపి, 1 బస్తా డిఏపి వేసుకున్నట్లయితే సవరించుకోవచ్చు. లేదంటే ఎస్ఎస్పి కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఒక 3 బస్తాలు వేయడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు. కొన్నిసారి బెట్ట పరిస్థితుల్లో కూడా ఇటువంటి లోపాలను కనిపిస్తాయి. కాబట్టి మనం 2% అంటే 2 గ్రాములు 2% డిఏపిని పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం దీనిని సవరించుకోవచ్చు. తర్వాత పొటాషియం, ఈ పొటాష్ కూడా లోపాన్ని మనం మొక్కజొన్నలో కనిపిస్తుంది. కాబట్టి ఈ కనిపించినప్పుడు ఈ ఆకులు కూడా ముదురాకులన్నీ పసుపు రంగులో మారిపోతుంది. అక్కడైతే మనకు నత్రజని లోపం వల్ల తిరగబడిన వి ఆకారం కనిపిస్తాయి, ఇక్కడ మాత్రం పసుపు రంగులోకి మారిపోతాయి. కాబట్టి దీనికి సవరించుకోవడానికి మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనకు 30 కిలోల అవసరం ఉంటుంది. దీన్ని కూడా 2 సమభాగాలు విభజించుకొని మనం ఆఖరి దిక్కులో ఒకసారి, పూత దశలో ఇలా వేసుకున్నట్లయితే మనం పొటాష్ యొక్క లోపాన్ని కూడా సవరించుకోవచ్చు. ఈ విధంగా నత్రజని ఎరువులను కానీ పొటాష్ ఎరువులను కానీ సమభాగాలుగా దఫాలుగా వేసుకున్నట్లయితే ఈ లోపాన్ని సవరించుకోవచ్చు. మరియు భాస్వరం ఎరువులను ఎప్పుడైనా ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి. కొన్నిసార్లు మనకు ఈ మొక్కజొన్న పంటలో సూక్ష్మధాతు లోపం కనిపిస్తుంది. అది సూక్ష్మధాతు లోపం అయినటువంటి జింక్. ఈ జింక్ మనకు తెల్ల మొగ్గ మనకు ఏమైతే లేత ఆకులు ఉన్నప్పుడు ఏమైతే పైన లేత ఆకులు వాటికి ఒక జింకు లోపం ఉన్నప్పుడు ఏమైతే తెల్లగా మారిపోతాయి. అందుకే దాన్ని తెల్ల మొగ్గ అంటారు. తెల్లగా కనిపిస్తుంది. కాబట్టి వాటిని సవరించుకోవడానికి పంట కాలంలో మనం ముందే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటితో కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని సవరించుకోవచ్చు.